పేరు నమస్కారాలు. గత దాదాపుగా ఒక 18 నెలల నుంచి కూడా ఆదోని లీడర్స్ అని ఫేక్ ఐడి 3 నెలల కోసం చేంజ్ చేస్తున్నాడు అబ్బాయి. మళ్ళీ ఈరోజు నమస్తే ఆదోని దాంట్లో కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేసుకొని, అంటే ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు కొంచెం, ఎందుకంటే పర్టికులర్గా ఆధారాలు కావాలి. వ్యక్తి కన్ఫర్మ్ అయినా కూడా లీగల్గా ఆయన్ని కంప్లీట్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు పట్టుకొని ముందు తీసుకొస్తారు, పబ్లిక్ ముందు తీసుకొస్తారని చెప్పేసి ఈరోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు అనుకుంటున్నారు మాకేం తెలియదులే, మేము ఏం ప్రూఫ్ పెట్టినా వాళ్ళు చూడలే, ఫేక్ ఐడియా అనుకుంటున్నారు. మీరు ఎవడైతే వాడు పెడుతున్నాడో వాడు ఎవరికైతే పంపిస్తున్నాడో ఆ గంటి పిల్ల పక్కవాడు వాడు బళ్ళార్లో ఇల్లు కట్టుకుంటున్నాడు, బళ్ళార్లో మాకు ఏం తెలియదు అనుకుంటున్నాడు. నీకు 2029 ఇప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం గౌరవం ఉంది కాబట్టి నేనేమి వల్గర్గా మాట్లాడలే. ఎంత వల్గర్గా నువ్వు పెడుతున్నావో అంత నీకు రిపీట్. అంటే ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది నీలో, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు ఎవరు పెట్టిస్తున్నాడు, ఎవరు దాన్ని పోస్ట్ చేపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ఏదైతే నువ్వు ఎక్కడైతే నువ్వు పెట్టినావో అదే నడి రోడ్లో నీకు వస్త్రాభరణం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆదోనిలోన ఈ సెన్సిటివ్ ఏరియాలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఏమి ఈరోజు మా సాయిప్రసాద్ రెడ్డి గారిని, తర్వాత మా పార్టీ లీడర్స్ని, తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా పెట్టినావు. అంటే మాకు డౌట్ ఏమొస్తుందంటే నువ్వు జనసేన కానీ బీజేపీ కానీ ఉండొచ్చని మాకు డౌట్. మీరు ఎన్ని పెట్టినా ఓటు గుర్తుపెట్టుకోవాలా, ఆదోనిలో మీరు ఎన్ని రెచ్చికొట్టినా ఏం చేయలేరు. ఎందుకంటే కొంతమంది చూస్తున్నాం దాంట్లో కూడా వైసీపీ వాళ్ళు బయటకు తిరగలేరు, బయటకు రాలేరు. మేము అనుకుంటే ఇవన్నీ పొరపాటు పడుతుంది. ఈ రెచ్చికొట్టే మాటలు అది మీకే వర్తిస్తుంది. ఇది 2029లో రిపీట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసినోడు మనోడే, వేయకున్నా మనోడే అని చెప్పేసి అందరూ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో అరాచక శక్తులు విలయతాండం పడుతున్నాయి. భూ కబ్జాలు, రేపులు ఏది ఇది జరగకూడదు అన్ని జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మళ్ళీ ప్రశ్నించిన ప్రతి వారి మీద కేసులు పెడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు, రాక్షసానందం పొందుతూ ఉన్నారు. అంటే మాకు ఒకటి అర్థమైంది, 2029లో వాళ్ళు ఓడిపోతున్నారని ఆ ఓపిక నశించిపోయి ఎలాగైనా సరే భౌతిక దాడులు చేయాలని చేస్తూ ఉన్నారు తప్ప మీకు అర్థమైపోయింది 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందువల్లనే ఓపిక మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక ఈ దాడులు పాల్పడుతున్నారు కనుక మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏదైనా పత్రికలు అయితేనేమి, దాడులు అయితేనేమి, ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు కానీ దాడులు చేసేటప్పుడు కానీ ఒకసారి మీ కుటుంబ సభ్యులను ఒకసారి ఆలోచన చేసి ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు నీవు ఇలాగే ఉండవు, ఈరోజు అత్తదవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కోడలు కూడా అత్త అవుతుంది. అదన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఎవరైతే ఈ నమస్తే ఆదోని లీడర్స్ అని పెట్టాడో వాడు వెనక్కి ఉండేవాడు ఎవరెవడు ఉన్నాడో వాళ్ళందరూ శంకరగిరి మాన్యాలు పోల 2029 ఒకసారి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని పోస్టులు పెట్టుకో, నీకు 2029లో మీకు ఆ పోస్టు ప్రభావం ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా మీరు ఏం పెట్టినా అన్ని రికార్డు బయటకు తీసుకుంటున్నాం. దాన్ని ఖచ్చితంగా సైబర్ పంపిస్తాం. సైబర్ క్రైమ్ ద్వారా దాన్ని బయటకు తీస్తాము. తీసిన తర్వాత ఆ 2029లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి మీడియా ద్వారా చెప్తూ, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని భాష మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక అంటే కరెక్ట్ తల్లిదండ్రులు పుట్టింటే మంచి మాట మాట్లాడండి. ఎవరి తల్లిదండ్రులైనా స్త్రీలైనా ఆడవాళ్ళే, మనందరూ కూడా అమ్మోళ్ళందరూ అమ్మోళ్ళే. లంచానే మాట మాట్లాడద్దండి. అలాంటి భాష మాట్లాడడం వల్ల మీకు తెలుసుకున్నట్లు మీ ఆడవాళ్ళు కూడా మీరు తిట్టుకున్నట్లే ఆ భాషలో. అది మంచిది కాదు. ఏదైనా సరే దమ్ముంటే ఎదురుగా పేస్తున్నారు. ఎవరో వాడిని డబ్బాగానోడు గండి పిల్ల మొక్కమోడు పెట్టి ముందు పంపిస్తూ ఉన్నాడు. వాడిని కూడా చెప్తున్నాము, నీకు ఇబ్బంది అనుకుంటున్నావు, నీకు ఎవరు అడ్డం వస్తుంది తర్వాత తెలుస్తుంది నీకు. ఎందుకంటే మనుషుల్ని వ్యక్తిగత టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు, పెట్టిస్తున్నావు. నువ్వు ఎవరని మొత్తం నాకు తెలుసు, కానీ ఎందుకంటే రికార్డుగా తిరిగి బయట తీయాలా. నువ్వు తప్పించుకోకూడదని ఉద్దేశించిన ఈరోజు 2000 వచ్చి నువ్వు కంప్లీట్ చేయడం జరిగింది. నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పో, ఏం లేదు. శిశుబాలుని తప్పులు ఎలా 100 అవుతామో ఆ రోజు ఖచ్చితంగా నీకు అది మీరు అనుభవించే రోజు వస్తుందని మీడియా ముఖ్యం తెలుపుతూ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలా. దేవా వైఎస్ఆర్ పార్టీ పట్టణం.